రెడ్డి అండి. తను కొల్లూరులో మరి వారి వ్యాపారం దృష్ట్యా కొల్లూరులో ఉంటూ చక్కగా ఈ నాట్యాన్ని నేర్చుకుని ఈరోజు తన సొంత ఊళ్ళో ప్రదర్శించడం చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. మరి గొట్ల కావ్యారెడ్డికి ఒక గట్టిగా మేము కర్రతో చిన్న అభినందించాల్సిందిగా కోరుకుంటూ తదుపరి కొల్లూరు బోనా. ఈ చిన్నారి కూడా అదే కొల్లూరు గ్రామం నుంచి విచ్చేసింది. తెనాలి దగ్గర కొల్లూరు గ్రామం నుంచి విచ్చేసినటువంటి కళాకారులండి వీళ్ళు. తదుపరి గుంటూరు నుంచి మనకి మా శిష్యులిద్దరు విచ్చేస్తున్నారు, ధన్యమోహన్ మరియు మోహనలాస్యం. చక్కగా వీరు కూడా చక్కటి శాస్త్రీయ అభినయాన్ని అద్భుతంగా ప్రదర్శించినటువంటి చిన్నారులు. ఇరువురు కూడా గుంటూరు నుంచి వచ్చారు. ధన్యమోహన్ మరియు మోహనలాస్య గుంటూరు నుంచి వచ్చేసారండి. వీరిద్దరూ ప్లస్ తరుణి మరియు భవ్య వీళ్ళెవరు కూడా మనకి కొల్లూరు నుంచి విచ్చేస్తున్నారు. మరి అలాగే గంటా గీతిక ఈ చిన్నారి కూడా కొల్లూరు నుంచి విచ్చేసినటువంటి కళాకారిని. చక్కగా అటు గోదావరి గట్టుంది అంటూ జానపదాన్ని, అటు చక్కటి శాస్త్రీయ అభినయాన్ని ఇరు రీతుల్ని కూడా చక్కగా ప్రదర్శించిన చిన్నారి గంట గీతిక. తదుపరి జాగృతి, జ్యోత్స్న, అనుప్రియ మరియు నాగాశ్విని వీరు అక్కడే కొల్లూరు దగ్గర ఉన్నటువంటి బట్టిపోల నుంచి విచ్చేసినటువంటి చిన్నారులు. వీళ్ళందరూ కూడా అటు చక్కగా చదువుకుంటూ మరి ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్స్, టెక్నో స్కూల్స్, విశ్వశాంతి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, ఇలా పెద్ద పెద్ద ఇంగ్లీష్ మీడియం టెక్నో స్కూల్స్లోనూ చదువుకుంటున్నటువంటి చిన్నారులే. ఎంత వాళ్ళ మీద ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా చదువు దృష్ట్యా అటు నాట్యాన్ని వదలకుండా స్కూల్ అయిపోయిన అనంతరం సాయంకాలం వేళ ఇటు నాట్యాన్ని అటు సంగీతాన్ని ఇలాంటి కళల్ని నేర్చుకుంటూ ఇంకా ఈ కళల్ని ఇలా చక్కగా బ్రతికిస్తూ ఇంత చక్కటి ప్రదర్శన చేస్తున్నటువంటి చిన్నారులు వీళ్ళందరూ కూడా మరి అందుకు ఈ చిన్నారులకు నా ఆశీస్సులు. అలాగే నాకు సహకరించేటువంటి ఈ చిన్నారుల తల్లిదండ్రులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రత్యేకించి నా మిత్రులు గంటా సతీష్ గారి ఇంకా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మరి మా తల్లిదండ్రులకు నా ధన్యవాదాలు. మరి ఇంత చక్కటి అవకాశాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకించి 10వ శ్రీ కోదండ రామాలయం 10వ వార్షికోత్సవ నిర్వహణ కమిటీ బల్లవరం వారికి, ప్రత్యేకించి బల్లవరం గ్రామ ప్రజలందరికీ కూడా ఇంత చక్కటి అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేసుకుంటూ సభాముఖంగా మరి వేదికని, లైటింగ్, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి మిత్ర బృందానికి మరి ఇంతసేపు ఎంతో ఓర్పుతో కూర్చొని మా ప్రదర్శనలు మీకు నచ్చలేదో మరి ఏదేమైనా అంత ఓపికగా ఇంతసేపు కూర్చొని చూడడం చాలా గొప్ప విషయం. మరి ఇంతసేపు ఓపికగా కూర్చున్నటువంటి ప్రేక్షక మహాశైలకు ఇలా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. నా బాలా త్రిపుర సుందరి నృత్య కళాబృందం తరఫున, ప్రత్యేకించి మా కళాకారుల బృందం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలో చుట్టువేడి అంశంగా బుల్లెట్ బండి అనేటువంటి అంశంతో కార్యక్రమం ముగిస్తుంది. పట్ల కావ్యారెడ్డి మరియు కొమ్మూరి బోన ఇరువురు చక్కటి జానపద అభినయంతో తదుపరి ఈ చిట్టచేరి అంశాన్ని వీక్షించి కార్యక్రమాన్ని ముగించుకుందాం.